హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే మిరాయి మూవీ చూసుకుని అయితే ఇంటికి వచ్చేసాను. ఈ మూవీ నాకేమనిపించింది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే అసలు తేజ సజ్జా గారికి ఇంత మంచి స్క్రిప్ట్ కానీ ఇంత మంచి స్టోరీ కానీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. బహుశా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చేసి చూసి ఇలాంటి స్క్రిప్ట్సే మనకి ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి ఆయన ఎంచుకొని మరి ఇలాంటి మూవీస్ చేస్తున్నారు ఏమో. కానీ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు వార్ 2 మూవీ రివ్యూలో సో మనకి టికెట్ ప్రైస్ $25 ఉండేది, బట్ దాని అవుట్పుట్ మాత్రం అంత అనిపించలేదు అనమాట. బట్ ఈ మూవీకి నేను పెట్టింది $17, కానీ అవుట్పుట్ $25-30 అంత రేంజ్ అవుట్పుట్ అయితే ఉందన్నమాట. సో బేసిక్గా చెప్పాలంటే బడ్జెట్ తక్కువైనా సో దాని టికెట్ ప్రైసెస్ కూడా తక్కువే పెట్టారనుకోండి, సో దానికి తగ్గ అవుట్పుట్ వచ్చినప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారనమాట. బట్ ఇంతకుముందు చెప్పినట్టు వార్ 2లో అలా జరగలేదు. బడ్జెట్ ఎక్కువే, టికెట్ ప్రైస్ ఎక్కువే, బట్ అవుట్పుట్ మాత్రం చాలా తక్కువ అయితే అనిపించింది. సో ఆ విధంగా చూస్తే మాత్రం ఈ మూవీ అయితే నాకు చాలా సాటిస్ఫైడ్ అయితే అనిపించింది. ఇంకా మూవీ స్టోరీ లైన్ వచ్చేటప్పటికి సో వేద మన తేజ సజ్జా అండ్ ఇంకా విలన్గా వచ్చేటప్పటికి మంచు మనోజ్ గారు ఒక బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ అయితే చేశారనమాట. అశోకుడు రాసిన 9 గ్రంథాలను దాని చేతిలో పెట్టుకొని సో ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకోవాలనుకుని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ రెండు మధ్య క్యారెక్టర్స్ ఎలా కలిసాయి, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఏంటి, అసలు మిరాయి ఎవరు అనేది కంప్లీట్గా స్టోరీ అనమాట. సో ఏ మూమెంట్లో కూడా నేనైతే ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు వార్ 2లో చిన్న స్టోరీలు అని చెప్పినందుకే నన్ను కామెంట్లో వేసి పడేశారనమాట. అందుకే ఎలాంటి సస్పెన్స్ అయితే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఇంకా మూవీ నాకేమనిపించింది, ఫస్ట్ హాఫ్ అయితే హై మూమెంట్తో అయితే స్టార్ట్ అవుతుంది. మన ప్రభాస్ అన్న గారిది కొంచెం స్టార్టింగ్లో చిన్న పోర్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అదేంటనేది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మనకు కొంచెం ప్రీ ఇంటర్వ్యూల్ సీక్వెన్స్ ముందు వచ్చే కొన్ని సీక్వెన్సెస్ కొంచెం బోరింగ్ అయితే అనిపించినాయి, బట్ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ నుంచి మళ్ళీ హై మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా ఉండదు. ప్రతి 10 మినిట్స్కి అసలు హై మూమెంట్స్ ఇస్తూనే ఉంటాయి అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎమోషనల్ ఎపిసోడ్స్ కానీ, అండ్ రామా ఇంట్రడక్షన్ సీన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది, టూ గుడ్ ఉందన్నమాట. సో ఎవరైతే మిరాయి చూడాలా వద్దని ఆలోచిస్తున్నారో అర్జెంటుగా మిరాయి చూడడానికి అయితే వెళ్ళిపోండి, చాలా బాగుంది మూవీ. ఇంకా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే తేజ సజ్జా గారు యాక్టింగ్ అయితే మాత్రం ఇచ్చి పడేశారు. ఇంతకుముందు మనం హనుమాన్ మూవీలో ఆయన యాక్టింగ్ ఏంటో చూసాము. సో ఈ మూవీలో కూడా దానికి ఎక్కడ కూడా తగ్గకుండా అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా బాగా చేశారనేది చెప్పాలి. యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ, ఎమోషనల్ ఎపిసోడ్స్లో కానీ, కొన్ని కామెడీ టైమింగ్స్లో కానీ చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మంచు మనోజ్ గారు కూడా ఇచ్చి పడేశారనమాట విలన్ రోల్లో. ఆ బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ అయితే మాత్రం ఉన్నంతసేపు మనకైతే కళ్ళు తిప్పుకోకుండా అయితే చేస్తుందనమాట. సో అంత బాగుందనమాట. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి పర్టికులర్గా చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. పర్టికులర్గా ఆ వైబుండే సాంగ్ అయితే మూవీలో లేదు, కానీ బట్ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే మ్యూజిక్స్ అయితే మాత్రం మామూలుగా ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేస్తుంది అనమాట. స్టిల్ ఇప్పటికీ నా మైండ్లో ఆ మ్యూజిక్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయన్నమాట, అంత బాగుంది. నెక్స్ట్ థింగ్ వచ్చినప్పటికీ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం టాప్ నాచ్గా ఉందన్నమాట. సో ఎవ్రీ విజువల్ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ ఎలా చేశారనేది నాకు కూడా సస్పెన్స్గానే ఉంది, చాలా బాగుందన్నమాట. సో మనం పెట్టింది తక్కువ బడ్జెటే, బట్ అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. సో ఇంతకుముందు హనుమాన్ కూడా అలానే చేశారు. సో సంథింగ్ సో టీం మొత్తం కష్టపడి చేసినప్పుడు ఇలాంటి అవుట్పుట్ వచ్చినప్పుడు సో మేబీ అంత మంచి అవుట్పుట్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మన తేజ సజ్జా గారు కానీ, మంచు మనోజ్ గారు కానీ, జగపతి బాబు గారి అండ్ ఋషి నాయక్ హీరోయిన్ కానీ, అండ్ శ్రేయ గారు కానీ చాలా బాగా చేశారనమాట. ఇచ్చిన రోల్స్లో ఇచ్చినట్టు ఎవరికి వాళ్ళు ఎరగదీసి పడేశారనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. టాప్ నాచ్ క్వాలిటీ అనమాట. విజువల్స్లో కానీ, మ్యూజిక్లో కానీ, సినిమాటోగ్రఫీ విషయంలో కానీ, యాక్టింగ్లో కానీ, అండ్ వాళ్ళు తీసుకున్న బడ్జెట్కి వాళ్ళు డెలివరీ చేసిన అవుట్పుట్కి చాలా బాగా అనిపించింది అనమాట. ఈ మూవీ మీద కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకైతే ఏమీ లేవు, కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో అర్జెంటుగా వెళ్ళి చూసేసేయండి. సో మీకైతే 100% అయితే నచ్చుతుంది. నేనైతే ఈ మూవీకి రేటింగ్ ఒక 3.5 నుంచి 4కి అలా మధ్యనైతే ఇస్తాను, అవుట్ ఆఫ్ 5 అనమాట. సో ఇది గాయస్ నా రివ్యూ. ఎవరైనా మూవీ చూస్తే మీకేమనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.